చిన్నప్పటి నుంచి హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదన్న. ఓకే. మేము హెయిర్ కట్ అంటే నార్మల్ గా సైడ్స్ తీసేసి మధ్యలో వదిలేసేవాడిని అంతే. ఓకే. రీసెంట్లీ మొలై కటింగ్ ట్రై చేశాను, బట్ అంత లుక్ అనిపి. బట్ విషయం ఏంటంటే నా లుక్స్ మార్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ లుక్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇంత ముందు ఇంత డీప్ ఫేడ్ వెళ్ళారా, అంటే బాగా షార్ట్ చేసుకున్నారా డీప్ గా? లేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు దాకా. సో అంటే లో ఫేడ్ చేద్దాం. దెన్ ఎట్లా మీకు మొత్తం కర్లీ హెయిర్ ఉంది కదా, సో పైన అంతా ఆల్మోస్ట్ ఉంచుదాం, కర్లీ హెయిర్ కాబట్టి ఉంచేసి దెన్ నేను డీప్ ఫేడ్ చేసేద్దాం. లో ఫేడ్ చేసేస్తే అనుకో మాక్సిమం సెట్ అవుతాయి. మీకు డీప్ ఫేడ్ చేసుకుంటే బాగా సెట్ అవుద్ది. అండ్ పైన వచ్చేసరికి మీ కోమ్ చేయడానికి ఛాన్స్ లేదు, అసలు లేదు. సో లేదు కాబట్టి మాక్సిమం దీనికి సెట్ అయ్యేటట్టు బ్లెండ్ చేసి వదిలేస్తాను. దెన్ బియర్డ్ వచ్చేసరికి ఉంచుతారు, తీసేస్తారా? బియర్డ్ లైట్ గా తీయాలి. అంటే వి షేప్ టైప్ ఉంచాలా? Yeah. ఓకే, వి షేప్ ఉంచేసి లైట్ గా ఫేడ్ అవుట్ చేద్దాం దీన్ని. దెన్ దీనికి సెట్ అవుద్ది. బాగుంది బ్రో. బాగా కవర్స్ తిరుగుతున్నాయి కదా, సిరమ్ అప్లై చేసుకుంటానండి. కాస్త మీకు ఫ్రీ ఉంటది, హెయిర్ హెవీగా డస్ట్ పెట్టేస్తుంటది, అబ్జర్వ్ చేసుకుంటది. సో మీరు కాస్త సిరమ్ యూస్ చేస్తుంటే మీకు ఫ్రీగా ఉంటది. సో అంటే మీకు పడిపోతుంది కదా హెయిర్, సో అది కూడా బ్లెండ్ చేస్తాను. మీకు ఈవెన్ గా ఉంటది, ఎటు ఒకేలా ఉంటది. సో కర్లీ కూడా సరిపోద్ది.